श्रीमान, आपका निरीक्षण के लिए गार्ड हाजिर है। गार्ड बगा जस्ट गार्ड सेंट्री कटर गार्ड विसर्जन। తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతుకు గౌరవనీయులు జగిత్యాల జిల్లా కలెక్టర్ గారైన శ్రీ సత్యప్రసాద్ గారిని స్వాగత సుమాంజలు సమర్పిస్తూ దయచేసి విచ్చేసిన వారంతా కూడా తమ తమ స్థానాల్లో వ్యవస్థ ఈ భూభారతి గౌరవనీయులు భూభారతి భూ సమస్యల శాశ్వత పరిష్కారం భూభారతి భూమిక ఈ ప్రభుత్వ మొబైల్ ప్రధాన గారు వారు ప్రొసీడింగ్స్ అందుకుంటున్నారు. అమ్మా, నా పేరు గీత. నా భర్త చనిపోయిండు. నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నా. నాకు ఈ భూభారతి కొత్త రెవెన్యూ చట్టం ద్వారా నాకు గ్రామానికి వచ్చి మన సమస్యలు పరిష్కరించినందుకు చాలా ఆనందంగా ఉంది. తొందరగా కూడా పని జరిగినందుకు చాలా ఆనందంగా ఉంది. హలో సార్, తన శ్రీనివాసరావు మాట్లాడుతున్నా సార్. ఈ విరాసత్ కోసం అప్లై చేస్తున్నా. వన్ వీక్ లోపు ఎంక్వైరీ చేశారు, ప్రొసీడింగ్ కంప్లీట్ సార్. ఈ రోజు మనకి ఇక్కడ భూభారతి సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ పరంగా కూడా మనకి ఆనరబుల్ శాఖ మంత్రులు, రెవెన్యూ శాఖ మంత్రులు రావడం జరిగింది. భూభారతి గురించి సార్ విత్ పర్మిషన్ ఐ జస్ట్ స్పీక్ 1-2 minutes. మనకి భూభారతి చట్టం అనేది మనం తీసుకురావడం జరిగింది. మనకి గవర్నమెంట్ అనేది క్యాబినెట్ కమిటీ ఫామ్ చేసుకొని 18 రాష్ట్రాల్లో ఉన్న రెవెన్యూ చట్టాలన్నీ కూడా ప్రాపర్ గా ప్రిపేర్ చేసుకొని ప్రాపర్ గా అంతా చూసుకొని వాటికి సంబంధించిన బెస్ట్ ప్రొవిజన్స్ అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. మనకు కూడా చట్టం తీసుకొచ్చి మనకి ఏమైనా అప్డేట్స్ ఫీడ్బ్యాక్ ఉన్నాయి కూడా తీసుకొని ప్రాపర్ గా భూభారతి చట్టాన్ని మొత్తం అంతా తీసుకొని ఇంత ముందున్న చట్టాల్లో ఏవైతే తప్పులు ఉన్నాయో అవన్నీ కూడా జరగకుండా ఉన్నట్టుగా కూడా మనము తీసుకోవడం రావడం జరిగింది. మనం 20 మండల్స్ లో కూడా ప్రతి మండల్లో కూడా మనకి ఈ రెవెన్యూ సర్వీసులు అవన్నీ మొత్తం 10 రెవెన్యూ విలేజెస్ గాను 9 విలేజెస్ లో సుమారుగా 844 అప్లికేషన్స్ అవన్నీ రావడం జరిగినాయి సార్. మొత్తం 290 అప్లికేషన్స్ ఆదా బైనామావి మిగతా డిఫరెంట్ ప్రొవిజన్స్ లో వచ్చాయి సార్. ఇది కాకుండా మనకి భూభారతి చట్టంలో కూడా ఒక సమ్మరీ చెప్పడం అంటే అందులో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ గా కూడా ఏదైతే మనకి గ్రామ రెవెన్యూ వ్యవస్థ ఏదైతే ఉందో విఆర్ఓ వ్యవస్థ అనేది ఏదైతే ముందు బంద్ అయిందో అవన్నీ సాదా బైనామా అప్లికేషన్లు ఏవైతే 2020 సంవత్సరంలో వచ్చాయో సుమారుగా 10 లక్షల అప్లికేషన్లు అవి కూడా మనకి చట్టంలో ప్రొవిజన్ లో పెట్టుకోవడం జరిగింది. సో ఈ విత్ డ్యూ టైం అవి కూడా మొత్తం అన్ని కూడా మనం క్లియర్ చేయబోతా ఉన్నాం. అలాగే మనకి రికార్డ్ ఆఫ్ రైట్స్ లో కానీ ఏమైనా రికార్డ్స్ లో ఏమైనా తప్పులు జరిగినా తప్పులు జరిగినా కూడా ముందున్న చట్టాల్లో మనం కోర్టుకి వెళ్లాల్సి ఉంటుంది. సో ఈసారి అలా కాకుండా మనకి అపీల్ ప్రొవిజన్స్ అనేది పెట్టుకోవడం జరిగింది. తహసీల్దార్ లెవెల్లో డిసిషన్ తీసుకుంటే ఆర్డీఓకి అండ్ కలెక్టర్ కి, ఆర్డీఓ లెవెల్లో డిసిషన్ తీసుకుంటే కలెక్టర్ అండ్ సీసీఎల్ఏ లెవెల్లో మన అపీల్ ప్రొవిజన్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంత ముందు చట్టాల్లో ఏదైతే మనకి ఎంక్వైరీ ప్రొవిజన్స్ అయితే లేవో అవన్నీ కూడా తీసేసి మొత్తం ప్రాపర్ గా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మాత్రమే మనం డెసిషన్ తీసుకునే సదుపాయం కూడా కల్పించుకోవడం జరిగింది భూభారతి చట్టంలో. దీనివల్ల ఏదైతే మన సక్సెషన్ మాడ్యూల్స్ లో కానీ డిఫరెంట్ మాడ్యూల్స్ లో మనకి ఏదైతే గ్రౌండ్ లెవెల్ ఇష్యూస్ వస్తా ఉన్నాయో అవన్నీ కూడా మనకి భూభారతి చట్టంలో అవన్నీ రాకుండా కూడా పకడ్బందీగా ప్లాన్ చేసుకోవడం ఇవన్నీ కూడా మనకి మొత్తం జరుగుతూ ఉన్నాయండి. సో ఇటువంటి చట్టాన్ని మనం తీసుకొచ్చి ఇక్కడ మన పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ మండలంలో తీసుకొని మనకి 744 అప్లికేషన్లకు మనం తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ 1 వీక్ లో మనకు వచ్చిన అప్లికేషన్స్ అవన్నీ కూడా మనం ఈ మండలంలో వచ్చిన ఈ విలేజ్ వచ్చిన కూడా క్లియర్ చేయబోతా ఉన్నాం. అలాగే జూన్ 2వ తారీఖు నుంచి మొత్తం జిల్లా మొత్తంలో ఉన్న 385 గ్రామ పంచాయతీల్లో కూడా ఈ చట్టాన్ని పకడ్బందీగా విత్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా మనము పకడ్బందీగా మొత్తం అంతా అందరి ఆదరాభిమానాలతో ఎమ్మెల్యే గెలవడం మొదటి నుంచి కూడా నా కుటుంబంతో కాంగ్రెస్ పార్టీతో ఉన్న సంబంధాలు కావచ్చు మొదటి నుంచి విశేష అనుబంధంతో అదేవిధంగా
ఇప్పుడున్న గౌరవ మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారు మరి మళ్ళీ ఇందిరమ్మ కాలం వస్తుంది, ఆ ప్రభుత్వం వస్తుంది, అలాంటి పాలన తీసుకొస్తామని ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ ఉన్నాం. నేను 1974-75 ఆ ప్రాంతంలో జగిత్యాలలో చదువుకున్నా కాబట్టి అప్పుడు నేను 8th 9th క్లాస్. అప్పుడు ఇందిరమ్మ ఇండ్ల శంకుస్థాపనకు అప్పటి ఇండ్ల మంత్రి స్థానిక మంత్రులు వచ్చి శంకుస్థాపన చేస్తే మా సొంత ఊర్లో అప్పుడు పాల్గొన్న అప్పటి ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటి వరకు కూడా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మళ్ళీ ఆ తర్వాత కొంత జరిగినా కానీ ఈ స్థాయిలో ఈనాడు కూడా జరగలేదు. మరి ఒక గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఒక పకడ్బందీగా గౌరవ పెద్దలు శ్రీ శ్రీనివాసరెడ్డి గారు చాలా గొప్పగా ఈ కార్యక్రమాన్ని ముందరు తీసుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా మరి ఈనాటి కార్యక్రమం భూభారతి కార్యక్రమం గతంలో కూడా ఎన్నోసార్లు చట్టాలు వచ్చినాయి. 6 చట్టం కావచ్చు, ధరణి కావచ్చు, ఎన్నో లోపాలతో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా సమస్యల విషయంలో చూడడం జరిగింది. అంతకుముందు కూడా మా నాన్న అడ్వకేట్ కాబట్టి ఇప్పుడు మాట్లాడిన మా భాస్కర్ రెడ్డి అన్న కావచ్చు, వాళ్ళందరూ కూడా సుపరిచితులే. చాలాసార్లు చూస్తుంటే ఈ కేసులు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. ఇవన్నిటికన్నీ ఒకటేసారి పరిష్కారం కాకపోయినా కానీ చాలా పెద్ద ఎత్తున పరిష్కారం చేయాలని చెప్పి గౌరవ మంత్రివర్యులు ఎంత కృత నిశ్చయంతో ఉన్నారో, ఎంత చిత్తశుద్ధితో ఉన్నారో గత కొన్ని నెలలుగా వారు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం మీడియా ద్వారా. మరి మీరందరూ గెలిపించిన శాసనసభ్యునిగా ఈ భూభారతి చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు నాకు కూడా మద్దతు తెలిపే అవకాశం ఇచ్చినందుకు కూడా ఈ ప్రాంత ప్రజలకు, జగిత్యాల ప్రజలకు చేతులెత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. నిన్న జగిత్యాలలో 4 జిల్లాల కలెక్టర్లతోటి గౌరవ మంత్రి గారు వారు చెప్పడం కలెక్టర్లు రాసుకోవడం కాదు, కలెక్టర్లు ఏ రకంగా అయితే ఈ పైలట్ ప్రాజెక్టులు తీసుకుని మండలాలలో ప్రజల నుంచి సమస్యలు తెలుసుకున్నారో ఒక్కొక్క జిల్లాలో ఆ మండలాల్లో గ్రామాల్లో ఎలాంటి వినతి పత్రాలు వచ్చాయని చెప్పి దాదాపు 4 గంటల పాటు వారు చెప్పింది వినుకుంటూ మినిట్స్ నోట్ చేసుకుంటూ వారికి తెలియని కొన్ని సలహాలు ఇచ్చుకుంటూ అంత డీప్గా అంత లోతుగా అధ్యయనం చేస్తూ వారి చట్టాన్ని తీసుకురావడానికి రేపు రూల్స్ ఫ్రేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న విషయాన్ని నేను గమనించి రైతులందరి పక్షాన నేను గౌరవ మంత్రి వర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సంబంధించిన భూమిపై ఏదైతే వారికి ఉన్నటువంటి గతంలో మనకు ఏదైతే ఇబ్బంది జరుగుతుందో నెక్స్ట్ ఆర్డీఓ దగ్గర కానీ జాయింట్ కలెక్టర్ గారి దగ్గర కానీ కలెక్టర్ గారి దగ్గర అప్పీల్ చేసే అధికారం లేనటువంటి ధరణి చట్టాన్ని పట్టుకొచ్చిండ్రు, రెవెన్యూ చట్టాన్ని. అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నేను మా వ్యక్తిగతంగా చాలామంది ఇక్కడ రైతన్నలు కానీ ఈ ప్రాంత ప్రజలకు 2009 నుంచి మా మినిస్టర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నా, ఓడినా గెలిచిన ప్రజల మధ్యలో ఉన్నా. గతంలో గత 2018లో గెలిచి ఓడిపోయినా రెండోసారి కూడా నన్ను గుండెల్లో పెట్టుకొని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించిండ్రు. మరి ఏదైతే మీ రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చి గత కొద్ది రోజుల నుంచి జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారి యొక్క నేతృత్వం లోపల రెవెన్యూ అధికారులంతా కూడా ఇల్లు ఆ మండలానికి సంబంధించిన మండల తహసీల్దారుల ద్వారా వారి అప్లికేషన్ తీసుకోవడం కానీ, ఆ భూమికి సంబంధించిన సమస్యల విషయంలో కానీ, వారి ఇబ్బందుల విషయంలో కానీ నేరుగా ఆ ప్రక్రియ మొత్తం కూడా పూర్తి చేసినటువంటి సందర్భం లోపల ఈరోజు గొప్పగా ఈరోజు ఈ మండలానికి సంబంధించిన రైతులతో నేరుగా మాట్లాడేటువంటి ఇంకా రెవెన్యూ చట్ట భూభారతి చట్టం లోపల ఇంకేమైనా వెసులుబాటు పరంగా రైతులకు మేలు చేసే విషయం లోపల నేరుగా రైతులతో మాట్లాడాలని చెప్పేసి ఈరోజు రైతు అవగాహన సదస్సు లోపల నేరుగా క్యాబినెట్ మినిస్టర్ గారు వచ్చి రైతులతో నేరుగా మాట్లాడడం అనేది ఇప్పటి వరకు రాజకీయ పరంగా 25 సంవత్సరాల ప్రజా జీవితంలో ఎన్నడూ కూడా చూడలేదన్న. అంటే రైతులు నేరుగా కలవాలనేటువంటి మంత్రి గారు వారి యొక్క సంకల్పం, ఒక ఆలోచన విధానం. మరి ఈరోజు దానిలో భాగంగా నేను ఎక్కువ మాట్లాడకుండా చివరిగా మా మిత్రులందరూ కూడా మనం చేసుకుంటున్నాం. దయచేసి రైతులందరూ కూడా ఏదైతే భూభారతి చట్టం విషయంలో నా ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన చిన్న ఎగ్జాంపుల్ ఉదాహరణకు మా మంత్రి గారి ముందు పెడతా. ధర్మారం మండలంలో తాతలప్పుడు సాదా కాగితం మీద భూమి కొనుక్కున్నారు సార్. కొనుక్కొని కొడుకు 30 సంవత్సరాలు కూడా ఎంజాయ్మెంట్లో ఉన్నాడు. అనుభవ కాలంలో ఆయన పేరుంది కదా, నేను దుక్కి తిన్నుకుంటున్నా, కల్టివేషన్ చేసుకుంటున్నా, నాకు హక్కు ఉంటుంది కదా అని చెప్పి అనుకున్నాడు. ఆ రోజున్నటువంటి రాచరిక పరిపాలన, గడిల పరిపాలనటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క నేతృత్వంలో ధరణి అనే ఒక భూతాన్ని పట్టుకొచ్చి ఆ అనుభవ కాలాన్ని మొత్తం తీసివేసినారు. తీసివేసినాక ధర్మారం మండలం ఉన్నటువంటి
అత్యంత ఖరీదు గల 30 సంవత్సరాల కంటే చాలా ఖరీదు గల భూములు ఏర్పడ్డాయి అక్కడ. ఆ ఆసామి పోయి హైదరాబాద్లోని కొడుకు దగ్గర పోయి మీ తండ్రి గారు మీ తాతగారు సంతకం పెట్టిన సాదా కాగితం ఇచ్చినారు. నాకు అనుభవకాలం పోయింది. నేను నా పిల్లలకు పట్టా చేయాలంటే ఇబ్బంది అవుతుంది, రిజిస్టర్ డాక్యుమెంట్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. దయచేసి మీరు కాలంలో మీరు వచ్చిన ధరలో మీరు వచ్చి రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి భూస్వాములను హైదరాబాద్ పోయి అడిగితే మేము 80% వచ్చేది ఉండేది. ఇప్పుడున్న మార్కెట్ రేట్ ప్రకారం మాకు డబ్బులు కడితే తప్ప మేము రిజిస్ట్రేషన్ ఆఫీస్ రామన్న విషయం లోపల మరి ఆపోజిషన్ పార్టీ నాయకుడిగా నా దగ్గరకు వచ్చి నన్న ఇట్లా ఉన్నది అంటే నేను కూడా వారిని రిక్వెస్ట్ చేసిన. పేదవాళ్ళు రూపాయి కష్టపడి తాతలు తండ్రుల నుంచి రూపాయి కష్టపడి ఆ భూమిని వాళ్ళు 30 సంవత్సరాలు సాగు చేసుకుంటున్నారు. మొత్తం ఆ ఊరు గ్రామాల ప్రజలందరికీ కూడా తెలుసు. ఇప్పుడు ఆ కాగితం ధరణి అనే ఒక కాగితంతో మీరు ఇబ్బంది పెడితే మంచిది కాదంటే అవన్నీ మాకు తెలియదండి. మాకు కావాల్సింది మార్కెట్ రేట్ మీద 50% అంటే డబ్బులు ఇవ్వాలని చెప్పేసేటువంటి పరిస్థితులు పట్ల ఏ రోజైతే మీ భూభారతి రెవెన్యూ చట్టాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినాన్ని అమలు చేసిన తర్వాత ఆ చట్టంకు ఉన్నటువంటి ఏదైతే వెసులుబాటు ఏదైతే రైతన్నులకు జరిగేటువంటి మేలు చేసే విషయంలో పట్ల ముఖ్యంగా ఒక వ్యక్తిగా లక్ష్మణ్ కుమార్గా నన్ను గుర్తుపట్టాలంటే ఆధార్ కార్డు కావాలి. ఆధార్ కార్డు ద్వారా అడ్డూరు లక్ష్మణ్ కుమార్ సన్ ఆఫ్ నాగయ్య రీజన్ ఆఫ్ ధర్మపురి ఏ విధంగా ఆధార్ కార్డు మన జాతీయ స్థాయిలో మనం గుర్తుపట్టే విధంగా భూధార అనే ఒక కార్డు పట్టుకొచ్చే విషయంలో పట్ల ఆ సంకల్పం గొప్ప సంకల్పం అన్న దాంట్లో మ్యాప్ కూడా పెడుతున్నారు. దాంట్లో నేను ఒక జిల్లా పరిషత్ చైర్పర్సన్గా పనిచేసినాను కాబట్టి పూర్తిగా ఈ చట్టాన్ని చదివినటువంటి విషయంలో పట్ల ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది జరగకుండా ప్రక్షాళన జరిగి ఆ రైతు పిల్లలకు కూడా పూర్తి హక్కు ఉండే విధంగా ఆ రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చినందుకు మరొక్కసారి మనస్ఫూర్తిగా ధర్మపురి నియోజకవర్గ ప్రజల పక్షాన రైతుల పక్షాన మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమం లోపల మా రైతులు ఎవరైనా ఈ భూభారత చట్టం విషయంలో పట్ల గత కొన్ని రోజుల నుంచి మండలంలో పుగ్గార మండలంలో జరుగుతుంది. ఇప్పటి వరకు ఇక్కడున్న 10 రెవెన్యూ గ్రామాలలో ఈ మండలంలోని 10 రెవెన్యూ గ్రామాలలో 744 అప్లికేషన్లు నిన్నటి వరకు రావటం జరిగింది. ప్రధానమైన సమస్యల్లో సాదా బైనామాలు. ఈ సాదా బైనామాలకు సంబంధించిన దాన్ని ఆనాడు 2020 చట్టంలో సాదా బైనామాలకి ఆన్లైన్లో అప్లికేషన్లు చేసుకోమన్నారు. చట్టంలో ఆ అంశాన్ని పెట్టని కారణంగా 9,26,26,000 మంది రైతన్నలు అప్లికేషన్లు చేసుకుంటే గడిచిన ఈ 5 సంవత్సరాల నుంచి ఆ కంప్యూటర్లోనే అప్లికేషన్లు ఉన్నాయి. వాటిని పరిష్కరించే అంశాన్ని ఈ చట్టంలో పొందుపరచబడింది. ఏ కారణం చేతైనా రైతన్న ఇంటి పేరు కానీ తన పేరు కానీ తన కులం కానీ తనకున్న భూమి కానీ ఎక్కువలు తక్కువలు పడ్డా ధరణిలో ఉన్న లోపాల వల్ల చెప్పులు అడిగిందాకా రైతన్నలు ఆఫీసుల చుట్టూ తిరిగారే తప్ప సమస్య పరిష్కారం కాలేదు. ఇటువంటి సమస్యలని ఆ గ్రామంలోనే పరిష్కరించే విధంగా ఈ చట్టంలో పొందుపరచబడింది. ఏ రైతన్న కన్నా ఉద్దేశపూర్వకంగా ఏ అధికారన్నా ఇబ్బంది పెడితే ధరణిలో ఆ రైతు ఘోష చెప్పుకునే ప్లాట్ఫారం లేకుండా చేశారు. ఆ రైతు ఆ ఆలి మెడలో ఉండే తాలిని అమ్ముకొని కోట్లు పాలయ్యాడే తప్ప ఆ సమస్య పరిష్కారం కాలేదు. ఈ భూభారతి చట్టంలో ఒక ఎంఆర్ఓ గారు తప్పు చేస్తే కోర్టుకు వెళ్ళనవసరం లేదు. ఆర్డీఓ కానీ అడిషనల్ కలెక్టర్ గారి దగ్గరికి ఈ 2 స్థానాలకి డైరెక్ట్ గా మీరు వెళ్ళి అప్పీల్ చేసుకోవచ్చు, కాగితం ఇవ్వచ్చు. ఎవరు తప్పు చేశారని అనిపిస్తే పైనుండే 2 అధికారుల దగ్గరికి వెళ్ళి అప్పీల్ చేసుకునే అవకాశాన్ని ఈ చట్టంలో పొందుపరచబడింది. అంతేకాదు సిసిఎల్ఐ తర్వాత ప్రత్యేకమైన ట్రిబ్యునల్స్ ని కూడా ఏర్పాటు చేసే అంశాన్ని ఈ చట్టంలో పొందుపరచబడింది. అంతేకాదు భూమికి సరిహద్దులు ఉన్న కారణంగా సరిహద్దులు తప్పులు తడకలు ఉన్న కారణంగా రైతన్నలకి గ్రామీణ ప్రాంతంలో భూములు పంచాయతీలు ఎక్కువ వస్తున్నాయని వివిధ రాష్ట్రాల ద్వారా మనం సేకరించిన ఆధారాలకు అనుగుణంగా సర్వే ఏదైతే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు సర్వే మ్యాప్ని కంపల్సరిగా పెట్టడం జరిగింది. అంతేకాదు ఏ రైతన్నన్నా స్వచ్ఛందంగా సర్వే చేస్తే ఆ రైతన్న మ్యాప్ను కూడా వారి పాస్బుక్ లో
ఆ మ్యాప్ను కూడా జత చేయటం జరుగుద్ది అఫీషియల్ గా. ఇంత సర్వే చేయాలంటే మన దగ్గర సర్వేలు లేరు కదా అని రైతన్నల్లో కొంత అనుమానం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పక్షాన ఇప్పుడు 283 మంది సర్వేర్లు ఉన్నారు. మొదటి విడతగా దీన్ని 1000 మందికి పెంచాము. అంతేకాదు ప్రైవేటు సర్వేర్లకి లైసెన్సులు ఇచ్చి వాళ్ళకి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు మొదటి విడత 6000 మందిని సర్వేర్లని ఈ రోజు చివరిగా అప్లికేషన్ డేట్ ఉంది. ఈ జూన్ 2వ తారీఖు నాడు అపాయింట్ చేస్తున్నాము. ప్రతి మండలానికి మండల స్థాయిని బట్టి అంటే ఆ ఉన్న భూమిని బట్టి 8 మంది నుంచి 15 మంది సర్వేర్లు మీ నియోజక మండలాలలో ఉంటారు. కాబట్టి భవిష్యత్తులో సర్వే చేయాలి అంటే రోజులు, నెలలు, సంవత్సరాలు ఎదురు చూడాల్సిన అవసరం రాదు. అంతేకాదు ఆనాటి దొరవారి అర్ధరాత్రి నిర్ణయం వల్ల రాష్ట్రంలో ఉండే 10,956 రెవెన్యూ గ్రామాలలో ఉండే విఆర్ఏ, విఆర్ఓ వ్యవస్థలని అర్ధరాత్రి ఒక పెన్ను పోటుతో నడి రోడ్డున పడేసి ఈ రెవెన్యూ గ్రామాలకి రెవెన్యూ వ్యవస్థను లేకుండా చేశారు. ఈ చట్టంలో సర్వేర్లతో పాటు రెవెన్యూ అధికారులకు కూడా ఈ జూన్ 2వ తారీఖు నుంచి రాష్ట్రంలోని 10,956 రెవెన్యూ గ్రామాలకి రెవెన్యూ అధికారుల్ని పంపిస్తూ ప్రతి డిసెంబర్ 31వ తారీఖు నాడు గతంలో లాగా ఆ సంవత్సరంలో జరిగిన అమ్మకాలు, కొనుగోలు అన్నిటినీ కలుపుకొని జమాబందీ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసే విషయాన్ని ఈ చట్టంలో పెట్టాము. అంతేకాదు ఇందాక సీనన్ను లాగా అడిగినట్లు గతంలో వంశపారంపర్యంగా వచ్చిన భూమి మ్యూటేషన్ చేసేటప్పుడు ఒక తమ్ముడికో అన్నకో తెలియకుండా సంతకాలు పెట్టించుకుంటే ఇక మన భూభారతి ఆనాటి ధరణితో వచ్చిన కష్టాలు, తెప్పల్లో, ఇబ్బందులు, ఆనాటి దొరవారు 4 గోడల మధ్య 4 వ్యక్తులు వారి స్వార్థం కోసం తయారు చేసింది ధరణి అయితే, ఈ భూభారతి పేదవాడి కోసం లక్షలాది మంది ప్రజల అభిప్రాయాలను సేకరించి వారి అభిప్రాయాలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లోని అనేక చట్టాలని క్షుణ్ణంగా పరిశీలించి వాటిలో ఉన్న మంచినంతా సేకరించి అసెంబ్లీలో ఒక చట్టం రూపంలో దాన్ని ప్రవేశపెట్టి తర్వాత మళ్లీ ప్రజలతో చర్చించి మేధావుల అనుభవాన్ని రంగరించి అద్భుతంగా తీర్చిదిద్ది దేశంలోనే ఒక రోల్ మోడల్ రెవెన్యూ చట్టం అంటే అది తెలంగాణలోని భూభారతి 2025 చట్టాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో అధికారులు, అనధికారులు, అనేక మంది మేధావులు తయారు చేసిన ప్రతి వ్యక్తికి ఒక చుట్టములా ఉండే మన ఈ భూభారతి చట్టం ఈనాడు తెలంగాణ ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా గత నెల 14వ తారీఖు నాడు మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అంకితం చేసిన లగాయితు మొదటి విడత పైలట్ గా రాష్ట్రంలో 4 జిల్లాలలో 4 మండలాలని ప్రజల వద్దకే, రెవెన్యూ గ్రామాలకే రెవెన్యూ వ్యవస్థని, ఎంఆర్ఓ స్థాయి అధికారుల్ని వారి టీంని పంపించి అప్లికేషన్తో సహా ప్రభుత్వమే రెవెన్యూ గ్రామాలకు పంపించి వారి సమస్యలని ఆ అప్లికేషన్ మీద టిక్కు పెడితే అక్కడికక్కడ పరిష్కరించేవి కొన్ని ఉంటే, మరికొన్ని ఎంఆర్ఓ ఆఫీసులో కూర్చొని పరిష్కరించేవి మరికొన్ని ఉంటే, సర్వే చేసి పరిష్కరించేవి కొన్ని ఉంటే, ఇలా
మొదట 4 మండలాలలో సుమారు 13,000 అప్లికేషన్లు వచ్చాయి. వాటన్నిటినీ జూన్ 2వ తారీఖు రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు పరిష్కరించే బాధ్యత అధికారులకు ఇచ్చి ప్రతి అంశంలో ప్రతి సమస్యకి పరిష్కారాన్ని కనుగొనే విధంగా తయారు చేసిన ఈ భూభారతి చట్టము ద్వారా ఎంఆర్ఓ స్థాయి నుంచి సిసిఎల్ఐ స్థాయి వరకు అధికారాలని వికేంద్రీకరించి ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఇందాక రైతన్నలు చెప్పినట్లు ఏ అధికారైనా తప్పు చేస్తే ఉద్దేశపూర్వకంగా రైతన్నలను ఇబ్బంది పెడితే అటువంటి అధికారుల మీద చర్య తీసుకునే అవకాశాన్ని కూడా ఈ చట్టంలో పొందుపరిచి ఈ చట్టం ద్వారా రెండో విడతగా రాష్ట్రంలో 28 మిగతా జిల్లాలలో 28 మండలాలలో మన బుగ్గారం మండలాన్ని కూడా గౌరవ లక్ష్మణ సూచనల మేరకు తీసుకోవటం జరిగింది.